శంకర నేత్రాలయ హైదరాబాద్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం. బట్టిప్రోలు మండలం వెలటూరు గ్రామంలో వెలటూరు గ్రామానికి చెందిన డాక్టర్ కొల్లి అరుణకృష్ణ, యుఎస్ఏ వారి సహకారంతో కేవీఎస్ ప్రసాదరావు, కొల్లి రాజలక్ష్మి కుటుంబ సభ్యుల నేతృత్వంలో దుర్గా ప్రసాదరావు పర్యవేక్షణలో 10 రోజుల పాటు జరిగే ఉచిత కంటి వైద్య శిబిరం మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 రోజుల పాటు జరిగే ఈ శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోటూరు పుణ్య శ్రీనివాసరావు, కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు, పమిడిముక్కల సాంబశివరావు, వేములపల్లి జగన్నాథరావు, నూతక్కి దినకరబాబు, వాకా శేషుబాబు తదితరులు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్. మూసుకోమంటారా? చూడద్దు, కళ్ళు తెరవ చూడండి, కళ్ళు మూసుకో మంచిగా, కళ్ళు తెరవ. చెప్పండి ఏమి కాకుండా కిందకి క్యాంప్ ఇక్కడ నిర్వహించబడతా ఉంది. వారి తరఫున పౌరముఖ దుర్గా శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమం అంతా కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. గ్రామాల్లో మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనే తలంపు రావటం అనేది చాలా అభినందనీయం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ పుణ్య శ్రీనివాసరావు గారు అధ్యక్షత వహించి నడిపిస్తూ ఉన్నారు. వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు. వారి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది కంటి వైద్యానికి సంబంధించి అవసరం ఉన్నవారు ఇక్కడికి వచ్చి ఈ పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు. కంటి పరీక్షలు అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ క్యాంపులు. జనరల్గా ఏంటంటే ఆ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు వచ్చి పరీక్ష చేయటం, ఏదైనా చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటేనేమో మందులు, దానికి సంబంధించినటువంటి మందులు రాసుకోవటం, చుక్కలో కంటిలో అయితే ఆ డ్రాప్స్ సంబంధించి ఏదంటే అటువంటి సమస్యలు చేస్తాం, కళ్ళ కార్యక్రమం పెట్టడం, ఒకవేళ ఆపరేషన్ దాకా వచ్చి శుక్లాల కంటి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే తర్వాత ఇంకో రోజు డేట్ ఇచ్చి వారి హాస్పిటల్కి తీసుకెళ్ళి అవి చేసి పంపుతూ ఉంటారు. కానీ ఈరోజు మాత్రం అసలు మొబైల్ ఆపరేషన్ థియేటర్లో ఇక్కడ తీసుకొచ్చారు వీళ్ళు. అది గొప్ప విషయం. అదే కదా ఇది మొబైల్ ఆపరేషన్ థియేటర్స్, ఏసీ వ్యాన్స్, దానిలో ఆపరేషన్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. అది ఇక్కడ డాక్టర్ గారు ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత
మీకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఈ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు షెడ్యూల్ ఇస్తున్నారు. ఇక్కడే మీకు అవసరమైనటువంటి పరీక్షలు, దానికి సంబంధించినటువంటి చికిత్స, ఆపరేషన్లు కూడా చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నారనేది తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాను. మీరు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే పెద్దవాళ్ళు దూరం పోయి మనం ఎక్కడెక్కడో చేయించుకోవచ్చు. ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఈ శ్రీనివాసరావు గారు, దుర్గా శ్రీనివాసరావు గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని వినియోగించుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రానాళ్ళు, రేపు రానాళ్ళు, ఇంకా వారం రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత మీ గ్రామాల్లో కూడా మిగిలిన వాళ్ళకు కూడా చెప్పి, ఎందుకంటే పూర్తి సౌకర్యవంతంగా ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇంతకుముందు మనం కూడా వెల్లటూరులో అనే ప్రాంతాల్లో పెట్టించాం. అది వాళ్ళు టెస్ట్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు, తర్వాత దానికి ప్రొసీజర్ ఉండేది. ఈసారి ఆ ప్రొసీజర్ అంతా కూడా ఇక్కడే చేస్తున్నారు, మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు వాళ్ళు. కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇక దుర్గా శ్రీనివాస్ గారు మరి ఈ ఇల్లు, ఈ గెస్ట్ హౌస్తో మాకు అవినాభావ సంబంధం. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పరంగా వాళ్ళు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ పూర్తి సహకారాలు ఇస్తూ ఉంటారు. మేము అనేక సంవత్సరాలుగా వారి పార్టీ కార్యక్రమాలు కానీ మధ్యలో రెస్ట్ హౌస్ వాళ్ళ గృహాన్ని మరి పార్టీకి ఎప్పటి నుంచో అంకితం చేసినటువంటి వ్యక్తులు. ఈరోజు ప్రజలకు కూడా ఒక మంచి సేవ చేయాలి, ఇంకా 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 ప్రజలకి అవసరాలు ఏమైనా ఉంటే వాటిని తీర్చడానికి మా వంతు సహకారం అందించాలనే ఒక మంచి ఆలోచనతో ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారిని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారికి అభినందనలు. అదేవిధంగా దీన్ని పూర్తిగా సహకరిస్తున్నటువంటి డాక్టర్ కొల్లి అరుణకృష్ణ గారికి కూడా దీనికి అన్ని మానిటర్ చేస్తూ సహకరిస్తున్నటువంటి అరుణకృష్ణ గారికి, దీనికి అత్యధిక వ్యయం ఎంత ఖర్చు అవుతో 15, 20, 25, 8 లక్షలైనా ఖర్చు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఖర్చు పెట్టారు. ముఖ్యంగా మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. మంచి అవకాశం వాళ్ళు మన గ్రామంలోకి తీసుకొచ్చారు. మనం బయటికి వెళ్ళి పట్టణాల్లోకి, నగరాల్లోకి వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించుకొని ఒకరోజు అడ్మిట్ అయ్యి ఆపరేషన్ చేయించుకొని రకరకాల ఇబ్బందులు, అవన్నీ వాళ్ళు ఇక్కడికే తీసుకొచ్చారు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కూడా ఆశిస్తూ మరొకసారి ఈ నిర్వాహకులందరికీ, ఇందులో పాల్గొంటున్నటువంటి డాక్టర్లకి, వారి సిబ్బందికి, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి దుర్గా శ్రీనివాస్ గారికి, వారి టీంకి, వారి బంధుమిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.